కాస్త ఆశ్చర్యంగా అనిపించే విషయం ఏమిటంటే రోడ్డు మీద తిరిగే ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది. ప్రతి వెహికల్కి ఇన్సూరెన్స్ ఉండాలి అనేది ఒక రూల్ కూడా. పోలీసులు సైతం వెహికల్కి ఇన్సూరెన్స్ లేకపోతే ఫైన్ వేస్తూ ఉంటారు. అయితే వెహికల్కి ఇన్సూరెన్స్ అనేది అంత ముఖ్యమైన మన దేశంలో ఆ వెహికల్ని నడిపే వ్యక్తికి మాత్రం ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఎవ్వరూ అడగరు, అదంత ముఖ్యంగా కూడా ఎవరు చూడరు. వెహికల్స్కి అయితే ఇన్సూరెన్స్ ఉంటే ఏదైనా యాక్సిడెంట్ లేదా ఇతర కారణాల వలన ఆ వెహికల్కి ఏమైనా జరిగితే దాన్ని రికవరీ చేసుకోవచ్చని భావిస్తారు. కానీ మనకేమైనా జరిగితే మనమే లేకుండా పోతే మన మీద డిపెండ్ అయ్యి ఉన్న ఫ్యామిలీ పరిస్థితి గురించి మాత్రం ఎప్పుడైనా ఆలోచించారా? గుర్తుంచుకోండి, సమయం ఎప్పుడు మన చేతుల్లో ఉండదు. ఏ క్షణాన ఎవరికి ఏం జరుగుతుందో కూడా ఊహించలేము. కాబట్టి మన తర్వాత కూడా మన ఫ్యామిలీ సెక్యూర్గా ఉండాలి అనుకుంటే మాత్రం టర్మ్ ఇన్సూరెన్స్ తప్పనిసరి. మీకోసం కాకపోయినా మీ పిల్లల గురించి, మీ కుటుంబం గురించి మీరు ఆలోచించే వ్యక్తి అయితే మాత్రం ఈ వీడియోని కాస్త ఏకాగ్రతగా చూడండి. ఎంతో విలువైన సమాచారం ఈ వీడియోలో మీకు దొరుకుతుంది. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఈ వీడియోలో ముఖ్యంగా నేను కొన్ని విషయాల గురించి మాట్లాడబోతున్నాను. అవే: 1. అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? 2. టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు తప్పనిసరి? 3. టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎంత తీసుకోవాలి? 4. టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్లోని రకాలేంటి? 5. టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్న సమయంలో రిజెక్ట్ చేయడానికి గల కారణాలు? 6. బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని ఎక్కడ తీసుకోవాలి? 7. టర్మ్ ఇన్సూరెన్స్లోని రైడర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి అని ఈ విషయాల గురించే స్పష్టంగా తెలియజేస్తాను. సో నెంబర్ 1, అసలు టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి? టర్మ్ అనే ఈ పేరులోనే అర్థమంతా దాగి ఉంది. అంటే మనం తీసుకునే ఈ ఇన్సూరెన్స్ అనేది ఒక టర్మ్, అనగా ఒక నిర్ణీత కాలం వరకు మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని అర్థం. ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనం టర్మ్ ఇన్సూరెన్స్ని ఏ వయసు అప్పటి వరకు లేదా ఆ లోపల దురదృష్టవశాత్తు మనకేం జరిగినా కూడా మన తరపున కొంత డబ్బు అనేది మనం పెట్టిన నామినీకి చేరుతుంది, అనగా ఆర్థికంగా మన వారిని ఆదుకుంటుంది. ఇక నెక్స్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఎందుకు తప్పనిసరి? మన లైఫ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేం. ఒకసారి ఆలోచించండి, మీరు లేకపోతే మీ కుటుంబం ఎంత నష్టపోతుందో. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఆ కుటుంబ బాధ్యతలను నిర్వర్తించే బ్రెడ్ విన్నర్ ఒకరుంటారు. పొరపాటున వారికి ఏం జరిగినా ఆ కుటుంబ భవిష్యత్తు, పిల్లల భవిష్యత్తు అనేది అర్ధాంతరంగా అక్కడే ఆగిపోతుంది. అందుకే అన్నిటినీ మనం చక్కబరచలేకపోయినా కనీసంగా డబ్బు పరంగా రాబోయే కష్టాలను మన కుటుంబం జోలికి రాకుండా ఆపేందుకు మనకు టర్మ్ ఇన్సూరెన్స్ అనేది తప్పనిసరి. ఇక నెక్స్ట్, మనం టర్మ్ ఇన్సూరెన్స్ని ఎంత తీసుకోవాలి? సాధారణంగా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి 1 కోటి నుంచి 20 కోట్ల వరకు కవరేజ్ ఇచ్చేలా ఉంటాయి. మనం ఎక్కువ అమౌంట్ పెట్టుకుంటే మనం కట్టేది కూడా ప్రతి నెల ఎక్కువగా ఉంటుంది. కనుక మన శాలరీ ప్రకారం మనకు సెట్ అయ్యే అమౌంట్ తీసుకోవడం అనేది మంచి ఆలోచన. మరీ పెద్ద అమౌంట్కి కూడా వెళ్ళిపోవడం అనేది మంచిది కాదు. సింపుల్గా చెప్పాలంటే మీరు మీ శాలరీకి 20 నుంచి 25 రెట్లు ఎక్కువ ఉండేలా టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని తీసుకుంటే చాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్, టర్మ్ ఇన్సూరెన్స్లోని రకాలేంటి? టర్మ్ ఇన్సూరెన్స్లో ముఖ్యంగా 3 రకాలు కలవు. అవే: 1 రెగ్యులర్ టర్మ్ ప్లాన్, 2 రీఫండ్ ఆఫ్ ప్రీమియం ప్లాన్, 3 100% రీఫండ్ ఆఫ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. నెంబర్ 1, రెగ్యులర్ టర్మ్ ప్లాన్. ఈ ప్లాన్లో మీ పాలసీ నడుస్తున్న సమయంలో మీకేదైనా జరిగితే మీరు తీసుకున్న మొత్తం కవరేజ్ మీ నామినీకి వెళ్తుంది. ఒకవేళ ఈ పాలసీ ఉన్నంత వరకు మనకేం జరగకుండా ఆరోగ్యంగా ఉంటే మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం చెల్లించిన డబ్బు తిరిగి వస్తుందా అనే సందేహం చాలామందికి ఉండొచ్చు. అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బీమాని ఎప్పుడు పెట్టుబడిగా చూడకూడదు. ఎందుకంటే ఈ టర్మ్ ఇన్సూరెన్స్లో మనం తక్కువ చెల్లిస్తాము, కానీ రేపు మనకి ఏదైనా జరిగితే మీ కుటుంబానికి చెల్లించే మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ప్లాన్లో మీరు పెట్టిన వయసు దాటిపోయాక మీకు ఎలాంటి అమౌంట్ అనేది రాదు. నెంబర్ 2, రిటర్న్ ఆఫ్ ప్రీమియం ప్లాన్. ఈ ప్లాన్లో కట్టే ప్రీమియం అనేది కాస్త ఎక్కువే, కానీ ఇందులో అడ్వాంటేజ్ ఏంటంటే మీరు టర్మ్ ముగిసే వరకు ఆరోగ్యంగా ఉంటే మీరు మొదటి నుంచి చెల్లించిన ప్రీమియంపై GST మినహాయించి మిగిలిన మొత్తం కూడా మీకు తిరిగేస్తారు. ఈ ప్లాన్లో మనం కొంచెం ఎక్కువ చెల్లించిన ప్లాన్ గడువు ముగిసిన తర్వాత మనం ఆరోగ్యంగా ఉంటే మనం చెల్లించిన డబ్బు మనకు తిరిగి వస్తుంది. కానీ ఇందులో కట్టే అమౌంట్ ఎక్కువ, ముందు ప్లాన్తో పోలిస్తే దాదాపు రెట్టింపుగా ఉంటుంది. ఇక నెక్స్ట్, 100% రీఫండ్ ప్రీమియం ఎట్ నో కాస్ట్. ఈ ప్లాన్ పైన చెప్పుకున్న 2 ప్లాన్ల కంటే చాలా కొత్తది, అలాగే చాలా భిన్నంగా ఉంటుంది. ఈ ప్లాన్లో ప్రీమియం ధర సాధారణ టర్మ్ ప్లాన్తో సమానంగా ఉంటుంది. అయితే ఇక్కడ పాలసీదారుడు ఒక నిర్దిష్ట సమయం తర్వాత ఈ ప్లాన్ని ఆపాలనుకుంటే అప్పుడు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఎప్పుడు ఆపేయాలనుకుంటే అప్పుడు ఆపేయవచ్చు. ఒకవేళ ప్లాన్ ఆగిపోతే అప్పటి వరకు మీరు చెల్లించిన డబ్బు పరిస్థితి గురించి చింతించక్కర్లేదు. మీరు చెల్లించిన ప్రీమియంల నుండి GST మినహాయించి మిగిలిన మొత్తం ఒక్క అదనపు ఖర్చు కూడా లేకుండా పూర్తిగా మీకు చెల్లించబడుతుంది. ఉదాహరణకు మీరు 25 ఏళ్ల పాటు ప్రీమియం చెల్లించి ఆపేశారనుకుందాం. చాలా డబ్బు ప్రీమియం రూపంలో చెల్లించారు కాబట్టి ఆ డబ్బును వెనక్కి తీసుకుందాం అనుకునే వారికి ఇదే బెస్ట్ ప్లాన్. ఇక నెక్స్ట్ ప్రశ్న, టర్మ్ ఇన్సూరెన్స్ని క్లెయిమ్ చేసుకున్న సమయంలో కంపెనీ వారు రిజెక్ట్ చేయడానికి గల కారణాలు ఏంటి? ఈ కారణాల్లో మొదటిది క్లెయిమింగ్ ప్రాసెస్.
రకరకాల కంపెనీలు ప్రొవైడ్ చేసిన పాలసీల్లో మీకు నచ్చినది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం లేదు. క్లెయిమ్ సెటిల్డ్ ఎక్కువగా ఉన్నదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అనేది టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న పర్సన్ మరణిస్తే అనంతరం అతని కుటుంబం ఈ అమౌంట్ని పొందడం అనేది ఇబ్బంది లేకుండా రిజెక్ట్ కాకుండా సులభంగా వారికి చేరేలా సహాయపడుతుంది. ఇక రెండోది ఎండబ్ల్యూపీ యాక్ట్. ఒకవేళ మీ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది మీ భార్య లేదా పిల్లలకు మాత్రమే వెళ్ళాలి, ఒకవేళ మీరు కట్టాల్సిన లోన్స్ ఏమైనా ఉన్నా కూడా మన మరణం అనంతరం ఆ లోన్ కంపెనీలు ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని వాళ్ళు జప్తు చేసుకోకూడదు, కేవలం ఆ డబ్బంతా మన కుటుంబానికి మాత్రమే చేరాలంటే మాత్రం ఎండబ్ల్యూపీ యాక్ట్ అండర్లోనే మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. ఎండబ్ల్యూపీ యాక్ట్ అంటే మ్యారీడ్ ఉమెన్ ప్రాపర్టీ యాక్ట్. ఇక మూడోది లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ అండ్ మెడికల్ హిస్టరీ. ఒకవేళ నాకు డయాబెటీస్, హైపర్ టెన్షన్ లేదా హార్ట్ ప్రాబ్లమ్స్ లేదా స్మోకింగ్ హ్యాబిట్స్ లాంటివి ఉంటే తప్పకుండా పాలసీ తీసుకునే టైంలోనే నిర్మోహమాటంగా తెలపాలి. లేకపోతే ఈ కారణాల వల్ల మరణం సంభవిస్తే పాలసీ కంపెనీలు అనేవి మన టర్మ్ ఇన్సూరెన్స్ అమౌంట్ని రిజెక్ట్ చేసేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తాయి. మ్యాక్సిమంగా టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి క్లెయిమ్ చేసిన సమయంలో రిజెక్ట్ అవడానికి కారణం తీసుకున్న సమయంలో మన హ్యాబిట్స్ గురించి, డిసీజ్ గురించి మనం మెన్షన్ చేయకపోవడమే. ఇక నాలుగో కారణం పర్సనల్ డీటెయిల్స్. మనం టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్న సమయంలో మన ఎడ్యుకేషన్, మన అడ్రస్ డీటెయిల్స్ కానీ, మన శాలరీ డీటెయిల్స్ కానీ, మన ఏరియా పిన్ కోడ్ ఇలాంటి చిన్న వాటిని కూడా రాంగ్ ఇవ్వకండి. ఇవి చిన్నవి అవ్వచ్చు, కానీ వీటి కారణంగా కూడా మన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ చేస్తున్న సమయంలో రాంగ్ డీటెయిల్స్ వల్ల రిజెక్ట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కనుక జెన్యూన్ డీటెయిల్స్ ఇవ్వండి. ఇక చివరి కారణం మన ఫ్యామిలీకి తెలపకపోవడం. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న విషయం మీ ఇంట్లో వారికి ముందుగానే తెలియజేయాలి. ఎందుకంటే టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తి దురదృష్టవశాత్తు మరణిస్తే ఇన్సూరెన్స్ రిలేటెడ్ కంపెనీస్కి 30 రోజుల్లోపు ఈ విషయాన్ని వారి కుటుంబం ముందుగా ఇన్ఫార్మ్ చేయాలి. నామినీగా ఎవరిని పెట్టారనే విషయాన్ని ఫ్యామిలీకి చెప్పండి. ఎలా క్లెయిమ్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ని కూడా తెలపండి. ఇవన్నీ ఫ్యామిలీకి తెలియజేయడం వలన మన టర్మ్ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ సమయంలో రిజెక్ట్ కాకుండా అమౌంట్ అనేది ఫ్యామిలీకి చేరేందుకు హెల్ప్ అవుతుంది. ఇక తరువాతి ప్రశ్న, బెస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ని మనం ఎక్కడ ఎలా తీసుకోవాలి? ఇక ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కోసం పాలసీ బజార్ వెబ్సైట్లోకి వెళ్ళి అన్నిటిని కంపేర్ చేసుకోవచ్చు. ఇందులో మీరు 20+ కంపెనీస్ కంపేర్ చేసుకుని బెస్ట్ పాలసీని మీరు తీసుకోవచ్చు. నెలకి 473 రూపీస్తో 1 crore వరకు లైఫ్ కవర్ను పొందే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ అనేవి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. అలాగే ఇందులో 10% ఆన్లైన్ డిస్కౌంట్ని కూడా మీరు పొందవచ్చు. అంతేకాకుండా పాలసీ బజార్ నుండి 24/7 మీకు క్లెయిమ్ అసిస్టెంట్ ఉంటుంది. అలానే మీరు టర్మ్ ప్లాన్లోని 59 ఇల్నెస్ని కవర్ చేసేలా రైడర్స్ ఉంటాయి. అలాగే 8 years వరకు కూడా కవరేజ్ లభిస్తుంది. ఇది ఆన్లైన్ పోర్టల్ కాబట్టి మీకు ఆఫ్లైన్తో కంపేర్ చేస్తే ప్రైజెస్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. చాలా డబ్బులు మీరు సేవ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా సెక్షన్ 80C కింద మీరు 1.5 lakh వరకు ట్యాక్స్ బెనిఫిట్ని కూడా పొందవచ్చు. ఇక ఇంకొక మెయిన్ పాయింట్ ఏంటంటే మీకు అవసరమైతే పాలసీ సెలక్షన్, డాక్యుమెంటేషన్, క్లెయిమ్ ఇలాంటి ఏ ప్రాసెస్ అయినా కూడా వీరే మీ ఇంటి వద్దకు వచ్చి హెల్ప్ చేస్తారు. అందుకే మీరు మీ ఫ్యామిలీ సెక్యూరిటీగా ఉంచుకోవడానికి టర్మ్ ఇన్సూరెన్స్ని తప్పకుండా తీసుకోండి. లింక్ ఇన్ డిస్క్రిప్షన్. అలాగే చివరి ప్రశ్న, టర్మ్ ఇన్సూరెన్స్లో రైడర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటి? నిజానికి చాలా రకాల రైడర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి, కానీ వాటిలో మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే తీసుకుంటే మంచిది. మీరు ఎక్కువగా బైక్ మీద తిరిగే వ్యక్తి అయితే యాక్సిడెంట్, డెత్ అండ్ పర్మనెంట్ డిజేబిలిటీ బెనిఫిట్ రైడర్ని యాడ్ ఆన్ చేసుకోవడం మంచిది. ఇది ఎలా ఉపయోగపడుతుంది అంటే ఏదైనా ప్రమాదం వల్ల కాళ్ళు చేతులు కోల్పోయినా లేదా పనిచేయడం ఆగిపోయినా అలాంటి సందర్భాల్లో ఆ వ్యక్తి బయటకు వెళ్ళి ఇంతకు ముందులో పనిచేసి సంపాదించలేరు కాబట్టి ఈ రైడర్స్ని యాడ్ చేసుకుంటే ఆ వ్యక్తికి అలాంటి పరిస్థితుల్లో కొంత అమౌంట్ అనేది ఇన్సూరెన్స్ కంపెనీ వారు ఇస్తారు. ఇది కాస్త ఫైనాన్షియల్ ప్రొటెక్షన్ అతనికి ఇస్తుంది. అలాగే క్రిటికల్ రైడర్ బెనిఫిట్ని కూడా చెక్ చేయండి, మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చు. ఇలాంటి రైడర్స్ చాలా ఉంటాయి, కానీ ఈ రెండు అనేవి ముఖ్యంగా అందరికి ఉపయోగపడేవి. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏమిటంటే డయాబెటిక్ పేషెంట్స్కి, ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నవారికి, సీనియర్ సిటిజన్స్కి కూడా ఈ పాలసీ బజార్ వారు కవర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. పాలసీ బజార్కి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లోనూ అలానే కామెంట్ సెక్షన్లో ఉంచుతాను. వాటి ద్వారా వెళ్ళి మీకు నచ్చిన ఇన్సూరెన్స్ ప్లాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీరు కొత్త విషయాలు తెలుసుకోవడం ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఇక్కడ నుంచి రాబోతున్నాయి. వాటిని మీరు కూడా పొందేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో ఉంచుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ గుడ్ డే.